అవ్వదు, ఊరుకోమ్మా. చూడు ఎంత బాధపడుతుందో. ఓకే ఓకే తగ్గిపోతుందిలే, ఏం వరి అవ్వకు. సడన్ గా నీకు ఇంత సివియర్ పెయిన్ నాకేదో టెన్షన్ గా ఉంది. ఎందుకు టెన్షన్ యష్? వచ్చింది కడుపు నొప్పే కదా. యష్ నువ్వు క్రీమ్ రాసుకుంటావా? స్విమ్మింగ్ అప్పుడు ఈ క్రీమ్ రాసుకుంటే మంచిది. ఏం కాదు ఏం కాదు ఏం కాదు, తగ్గిపోతుంది తగ్గిపోతుంది, ఏం కాదు. ఒక పని చేద్దాం యష్, టాబ్లెట్స్ రాగానే తీసుకొచ్చి వేయమని కింద రిసెప్షన్ లో చెప్పేసి వెళ్దాం. అవతల ఆది మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. స్విమ్మింగ్ కి లేట్ అయిపోతుంది, వెళ్దాం పద. అబ్బా ఏంటి నొప్పి నొప్పి అంటూ నీ గోలా? మమ్మల్ని ప్రశాంతంగా స్విమ్మింగ్ చేయనివ్వవా? మాళవిక ఏం మాట్లాడుతున్నావు? చిన్నపిల్ల కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే నువ్వు ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి స్విమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉందా నీకు? చిన్న విషయానికి ఇంత సీన్ క్రియేట్ చేయడం అవసరమా యష్? ఇప్పుడు దీనికి ఏమైంది? జస్ట్ కడుపు నొప్పే కదా, ఒక్క టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది అని చెప్తున్నాను కదా. నేను మళ్ళీ మళ్ళీ పిక్నిక్ వస్తానా? మళ్ళీ మళ్ళీ స్విమ్మింగ్ చేస్తానా? దీని కడుపు నొప్పి కోసం నా సరదాలు మానుకోవాలా? ఫూలిష్ గా లేదు. నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావడం లేదు మాళవిక. ఇదే ఇప్పుడు ఇక్కడ నీ ప్లేస్లో వేద ఉండుంటే ఏం చేసేదో తెలుసా? ఖుషీకి కడుపు నొప్పి వచ్చిన దానికి విలవిల్లాడిపోయేది. అన్ని పనులు మానేసి ఖుషీ దగ్గరే కూర్చుండిపోయేది. కన్నీళ్లు పెట్టుకునేది, ఖుషీకి సేవలు చేసేది. అది అది ఆ అమ్మ అంటే. అమ్మ వేదానా? ఖుషీకా? మరి నేనెవర్ని? చెప్పు యష్. ఖుషీకి అది అమ్మ అయితే నేనెవరు? ఖుషీకి అమ్మ ఆ వేద కాదు, నేను. ఖుషీకి అమ్మని నేను. కడుపును మోసింది నేను, పురుడు పోసుకుంది నేను, నిన్ను తండ్రిని చేసింది నేను. నన్ను వదిలేసి దాన్ని వెనకేసుకొస్తావేంటి? దాన్ని నెత్తిన పెట్టుకుంటావేంటి? నా కూతురికి ఆ వేదాన్ని అమ్మని చేసి నువ్వు మాట్లాడుతుంటే నాకు ఒళ్ళంతా ఎంత కంపరంగా ఉందో తెలుసా యష్? ఆ వేదాకి పిల్ల లేదు, పీచు లేదు, కడుపు లేదు, కాకరకాయ లేదు. అదా అమ్మ ఏంటి? గొడ్రాల వేద. అమ్మ అంటే నేను. నేను. వద్దు మాళవిక, అమ్మ అమ్మ అని మళ్ళీ మళ్ళీ అనొద్దు. అమ్మ అన్న పదం నీ నోటి నుంచి వింటుంటే నాకు కంపరంగా ఉంది. అమ్మ అంట అమ్మ. అసలు అమ్మ విలువ తెలుసా నీకు? అమ్మ ప్రేమంటే ఏంటో అని నీకు తెలుసా? ఎప్పుడన్నా ఒక్క రోజన్నా, ఒక గంటన్నా, ఒక్క నిమిషం అయినా ఖుషీకి అమ్మగా ఉన్నావా నువ్వు? అమ్మలా చూసుకున్నావా నువ్వు? ఖుషి అమ్మ అని పిలిచింది వేదాన్ని. ఖుషికి అమ్మ ప్రేమ పంచింది వేద. అమ్మ అంటేనే వేద, వేద అంటేనే అమ్మ. అమ్మ స్థానానికి గౌరవం వేద. అమ్మ స్థానానికి అవమానం అంటే నువ్వు. కన్న బిడ్డను 6 నెలల పసిగుడ్డుగా వదిలేసి వెళ్ళిపోయిన నువ్వెక్కడ? తన కడుపున పుట్టని బిడ్డని కంటికి రెప్పలా చూసుకుంటున్న వేద ఎక్కడ? నీకా నీకా వేదతో పోలిక? నువ్వా వేదాన్ని గొడ్రాలు అనేది? నా దృష్టిలో వేద కాదు, నువ్వు అస్సలైన గొడ్రాలువే. ఒక్క నిమిషం, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. జాగ్రత్తల్లి. బ్రో, మాలవిక సిస్టర్ ఫుల్ జోష్లో ఉన్నట్టున్నారు. యశోధర్తో పిల్లలతో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. నీకెలా తెలుసు? నాకు తెలియడం ఏంటి, మొత్తం ప్రపంచానికే తెలుసు. సిస్టర్ తన డీపీలో ప్రొఫైల్ పిక్నే మార్చేసింది. మీరే చూడండి, కింద ఏం రాసిందో చూసారా? ఎంజాయింగ్ విత్ మై ఫ్యామిలీ. ఫోటో భలే ఉంది. మేమిద్దరం మాకిద్దరు. పాత సినిమా వాల్ పోస్టర్ లాగా సూపర్గా ఉంది. నాకు తెలియక అడుగుతున్నాను బ్రో, మీరు లేకుండా ఫ్యామిలీ ఏంటి? ఆ యశోధర్తో మాలవిక సిస్టర్ కొత్తగా ఈ క్లోజ్నెస్ ఏంటి? రణరాజారాన్ని నేను ఇద్దరం కలిసి చేశాం సార్. మేము షూటింగ్ చేసుకుంటుంటే జిమ్లు ఎత్తేస్తూ ఉండేవాడు సార్. అమ్మాయిలు అట్టు వెళ్తుంటారు. జనరల్గా ఎన్ని గజాలు బిట్లు ఉంటాయి? బిట్టికి 500 ఉంటాయి. ఓకే, నీ ఫోన్లో ఎన్ని బిట్లు ఉన్నాయి?
బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఎవరు యాక్టింగ్లో నంబర్ 1? మహాప్రభు. ఆ మొహంలో సంతోషం చూసారా? ఆయన అనకూడదు కానీ మీతో ఉన్నప్పుడు కూడా మాలవిక సిస్టర్ మొహంలో అంత సంతోషం నేను ఎప్పుడూ చూడలేదంటే నమ్మండి. పాత మొగుడు మీద కొత్త మోజు పుట్టింది, ఫోటో తీసుకుంది, దాచుకోవచ్చు కదా, డీపీలో పెట్టడం అవసరమా? ఈ పాటికి ఫోటో ప్రపంచం మొత్తం చూసేసి ఉంటుంది. అభిమన్యు గారంటే ఆర్డినరీ పర్సనా? హై సొసైటీలో హై ప్రొఫైల్, విఐపి. మీ క్లోజ్ సర్కిల్లో మీ వాళ్ళు మీకు ఫోన్ చేసి ఈ ఫోటో గురించి గుచ్చి గుచ్చి అడగడం మొదలు పెట్టారే అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? పెద్దాళ్ళు ఊరికే అన్నారా, పావు కాటు నుండైనా తప్పించుకోవచ్చు కానీ ఆడదాని కాటు నుండి మాత్రం తప్పించుకోలేమని. ఫస్ట్ టైం ఖుషి ఆదితో కలిసి పిక్నిక్ వెళ్ళింది కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది. చెట్టి తల్లి ఎన్ని రోజులు తన మనసులో చాలా కోరికలున్నాయి. తన అన్నతో కలిసి ఆడుకోవాలని, తన అన్నతో కలిసి టైం స్పెండ్ చేయాలని చాలా కలలు కనుంటుంది. అయినా ఎవరికైనా ఉంటుంది కదా తన తోబుట్టుతో కలిసి ఉండాలని. కానీ ఆ దేవుడు పాపం ఈ పిల్లలిద్దరికి ఎందుకంత శిక్ష విధించాడు? పెద్దలు చేసిన తప్పులకి పిల్లలు బలవుతున్నారు. యశోదర్ కూడా పిల్లల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలిద్దరిని కలిసి ఉంచాలి, వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటే చూసి ఆనందించాలని తండ్రిగా ఆయన ఎంత ఆరాట పడుతున్నారో. తన భార్యగా నేను తన ఫీలింగ్స్ అర్థం చేసుకోగలను. ఖుషితో పిక్నిక్ వెళ్తాను అని ఆయన చెప్పినప్పుడు నాకు బాధ కలిగినా ఇప్పుడు ఆలోచిస్తుంటే తెలుస్తుంది నేను వెళ్ళకపోవడమే మంచిదని. పిల్లలు తన తండ్రి యశోదర్ తల్లి మాళవికతో టైం స్పెండ్ చేయాలి. బంధాలకు ఉన్న విలువని గుర్తించాలి. అప్పుడే వాళ్ళ మనసులు దగ్గర అవుతాయి, మనుషులు దగ్గర అవుతారు. చెప్పు అభి డార్లింగ్. ఎక్కడున్నావు నువ్వు? ఎన్నిసార్లు కాల్ చేసిన ఆన్సర్ చేయవేంటి? ఏమైంది నీకు? నీకు ఆల్రెడీ చెప్పాను కదా యష్ నా పిల్లలతో కలిసి పిక్నిక్ వెళ్తున్నానని. ఆయన ఇప్పుడు ఏమైందని ఇంత టెన్షన్ పడుతున్నావు? నీ పద్ధతి నాకు నచ్చట్లేదు మాళవిక. నేను నాకు నచ్చినట్టు ఉంటాను అభి, నీకు నచ్చినట్లు కాదు. నీకు నచ్చినట్టుండడం అంటే నన్ను రెచ్చగొట్టడమా? ఆ యశోదర్ నీ ఫ్యామిలీనా? వాడితో నీకు ఫోటో, దాన్ని మొబైల్లో డీపీగా పెడతావా? అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటి అరుస్తావేంటి, దబాయిస్తావేంటి? అసలు నా మీద నీ పెత్తనమేంటి? నువ్వేమైనా నాకు తాళి కట్టిన మొగుడువా? మా నిద్దరి మధ్య బంధం లేదు, సంబంధమే ఉంది. వీఆర్ జస్ట్ ఇన్ రిలేషన్షిప్ మిస్టర్ అభిమన్యు. నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు. నీకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నా. మాళవిక, మీ అమ్మకు యాక్సిడెంట్ చేసింది వేరే ఎవరో కాదు, నీ భర్త మొదటి భార్య మాళవిక. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడికి నా అంతటా నేనుగా రాలేదు. వేరే ఒక ఇంపార్టెంట్